ఒక గబ్బిలం మొదలెట్టిన మారణ కాండ ఊరే వల్లకాడవుతోంది. 48 గంటల్లో 50 మంది మృత్యువు ఒడిలోకి చేరిపోయారు. క్షణానికి ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మనుషులు ఎవరో షూట్ చేసినట్టే ఉన్నట్టుండి పిట్టల్లా రాలిపోతున్నారు. చనిపోయిన వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా అంతు చిక్కని పరిస్థితి. చూస్తే చిన్న జ్వరంలానే అనిపిస్తోంది. గంటల వ్యవధిలోనే ప్రాణం పోతోంది. ఓవైపు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న మలేరియా కేసులు, మరోవైపు ఫ్లూ లక్షణాలతో అంతు చిక్కని వ్యాధి విజృంభిస్తూ చావు జోల పాడుతోంది. ఏం జరుగుతుందో అర్థం కాక కాంగో వైద్యులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కరోనా లాంటి భయంకరమైన మహమ్మారి కోరల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచం పైన మరో అంతు చిక్కని మహమ్మారి దాడికి తెగబడుతోందా? దక్షిణాఫ్రికాలోని కాంగోలో ఇప్పటికే 50 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి కేవలం 48 గంటల్లోనే మరణించారు. ఈ వ్యాధి ఏంటనేది ఇంకా వైద్యులు కూడా గుర్తించలేదు. అయితే దీంతో ఒక్కసారిగా ప్రపంచ నలుదిక్కుల నుంచి మాత్రం భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెస్టర్న్ కాంగోలోని బొలోకో అనే నగరంలో మొట్టమొదటిసారిగా ఈ అరుదైన భయంకరమైన వైరస్ వ్యాప్తిని గుర్తించారు. ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, వాంతులు, ఇంటర్నల్ బ్లీడింగ్ వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే మృత్యువు సంభవిస్తోందని హాస్పిటల్ వైద్యులు తెలుపుతున్నారు. సాధారణంగా ఈ రక్తస్రావ జ్వరం లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వైరస్లతో ముడిపడి ఉంటాయి. కానీ ఇప్పటి వరకు సేకరించిన డజన్కు పైగా నమూనాల పరీక్షల్లో అవేవీ కావని నిర్ధారణ అయినట్లు పరిశోధకులు చెప్తున్నారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వ్యాప్తి జనవరి 21న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 419 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ అంతు చిక్కని వ్యాధి వ్యాప్తికి ఓ గబ్బిలమే కారణం అంటున్నారు వైద్యులు. బొలోకో గ్రామంలో 3 పిల్లలు గబ్బిలం తిని 48 గంటల్లోపు మరణించారు. ఆ తర్వాత ఈ వ్యాప్తి ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. ఫిబ్రవరి 9న బొమాటో గ్రామంలో ఈ మిస్టరీ వ్యాధి రెండోసారి వ్యాప్తి చెందిన తర్వాత 13 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశోధన నిమిత్తం కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్కు పంపినట్లు WHO తెలిపింది. అన్ని నమూనాలు సాధారణ హెమరేజ్ జ్వరం వ్యాధులకు ప్రతికూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది ఆ రిపోర్ట్లో. అయితే వీటిలో 55% మలేరియా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి పేరు కానీ వైరస్ పేరు కానీ సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు. దీన్ని అడ్డుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా గమనిస్తే ప్రపంచాన్ని గడగడలాడించిన COVID-19 వైరస్ కూడా గబ్బిలాల వంటి ఎగిరే జాతి జంతువులు లేదా వైల్డ్ యానిమల్స్ని ఎక్కువగా తినే ప్రాంతం, అంటే అన్ని రకాల జంతువులను తినే చైనాలోని వుహాన్ నగరం నుంచే వ్యాపించింది. అంతేకాదు గత దశాబ్ద కాలంలోనూ ఆఫ్రికాలో ఇలా గబ్బిలాలు, ఇతర జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన రోగాలే 60% పైగా ఉన్నాయని 2022లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్వయంగా తెలిపింది. 2024లోనూ సౌత్ వెస్టర్న్ కాంగోలో ఓ అంతు చిక్కని వ్యాధిని గుర్తించింది WHO. అప్పుడు కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 48 మంది అంతు చిక్కని వ్యాధికి బలైపోయారు. ఆ సమయంలో గోమాలో కాంగో తిరుగుబాటు దళాల మధ్య జరుగుతున్న దాడుల్లో 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 45 లక్షలకు పైగా మంది ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఇతర సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ రోడ్డున పడ్డారు. ఈ సమయంలోనే వారికి దొరికిన ఆహారం తినడం వల్లే, అంటే ఈ గబ్బిలం జాతికి చెందిన జంతువులను తినడం వల్ల అంతు చిక్కని వ్యాధి వ్యాపించినట్లు అక్కడ వైద్యులు గుర్తించారు. ఏది ఏమైనా
ఇటువంటి వ్యాధులు పుట్టకుండా నివారించడం అనేది మానవుల చేతుల్లో లేదు. అంటే వీటిని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టమైన పని. కాబట్టి బలమైన ఆహారం తీసుకొని వీలైనంత హైజెనిక్గా ఉంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక కాంగోలోని ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాపిస్తోంది, దేశాలు దాటే అవకాశం ఉందా లేదా అనే అంశాలపైన శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.